ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్, వెంటాడుతున్న అప్పులు మంత్రులకు తిప్పలు. పాత బిల్లులు క్లియర్ కావట్లే, కొత్త పనులకు శాంక్షన్ రావట్లే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్లు ఆగడంతో మంత్రుల నిస్సహాయత. ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లుల విషయంలోనూ ఇదే సీన్. ఆదాయంలో అత్యధిక జీతభత్యాలు గత సర్కార్ అప్పులకే. గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ సర్కార్కు పెనుశాపంగా మారాయి. సుమారు 7 లక్షల కోట్ల పాత అప్పులకు, వాటికి నెల నెల కట్టాల్సిన కిస్తీలకు తోడు గత బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖకు గుదిబండలా తయారయ్యాయి. దీంతో కాంగ్రెస్ వచ్చాక చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు, ఉద్యోగాలకు చెల్లించాల్సిన బిల్లులు ఆర్థిక శాఖలో భారీగా పేరుకుపోయాయి. చేసిన పనులకు నిధులు రాక, కొత్త పనులకు ఆమోదం లభించక ఆయా శాఖల మంత్రులు తలపట్టుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు హామీలు ఇస్తున్న పనులను మాత్రమే మోక్షం కలగడం లేదు. హామీలు ఇస్తున్న పనులకు మోక్షం కలగడం లేదంట. ప్రతి నెల ఆదాయం, వ్యయం ఇలా. ఆదాయం 17,000 కోట్లు, అప్పుల వడ్డీలు, కిస్తీలు 6,500 కోట్లు, ఉద్యోగాల జీతాలు, పెన్షన్లు 5,000 కోట్లు, ప్రతి నెల ఖర్చు, నిర్వహణ కలిపి 22,000 కోట్లు, ఆదాయం ఖర్చు మధ్య తేడా 5,000 కోట్లు, నెలకొచ్చేది 17,000 కోట్లు అంట. ఇక గత సర్కార్ ఉన్నాడు కదా మన సార్, పెద్ద సార్ కేసీఆర్ సార్, మొత్తం నేను అది చేసిన ఇది చేసిన అని చెప్పేసి, తెలంగాణ తెచ్చిన అని చెప్పేసి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా సుమారు 7 లక్షల కోట్ల అప్పులు చేసిండంట. ఇక మరి ఎవరు కడతారని చేసిండో, ఎట్లా చేసిండో, మరి ఎవరి ఇల్లు దోషి కడదామని చేసిండో కానీ ఉద్యోగాలకు, జీతాలకు 5,000 కోట్లు, ప్రతి నెల ఖర్చు 22,000 కోట్లు, ప్రతి నెల ఖర్చు వచ్చి 22,000 కోట్లు అవుతుందట. ఈడ వచ్చేది 17,000 కోట్లే. ఆదాయం ఖర్చు మధ్య తేడా 5,000 కోట్లు, ఇంకా మిగతా 5,000 కోట్లు నెలకు ఇంకా అప్పే తేవాలి నడవాలంటే. అందుకని చెప్పేసి ఇక వీళ్ళేమనుకున్నారు, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసినారు. ఏడికి పోతాడా, ఏది పడితే అది హామీలు ఇచ్చేసినారు. ఎందుకంటే ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకున్నారు. లంకె బిందెలు లేవు కదా, అంత డొల్ల అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తలకాయలు పట్టుకుంటున్నారు.